ఈ రోజు ఎపిసోడ్లో హైలైట్ ఏంటో తెలుసా? తనూజ పోయి అడుక్కుంటుంది నాకు కెప్టెన్సీ కండక్టర్ ఇవ్వండి అని. నిన్న మీరు కెప్టెన్సీ కండక్టర్స్ అయ్యారు కదా ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్, ఈ రోజు నాకు ఛాన్స్ ఇవ్వండి నేను అవుతా అని. అదేంటో స్వామి, మీరు ఫస్ట్ గేమ్ ఆడి గెలుచుకోవాలి కానీ ఏమకైతే ప్రతి చోట భజన చేసే రివ్యూవర్స్ అయితే ఎక్కువైపోయారు. ఓకేనా, ఈమె గేమ్ అయితే ఆడదు, భజన బృందం అయితే ఎక్కువైపోయింది. లిటరలీ అడుక్కుంటుంది నాకు ఇవ్వండి అని. ఆ తర్వాత వీళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఫేర్ ఛాన్స్ ఇచ్చారు కదా సుమన్ శెట్టి గారికను తనూజ గారికి గేమ్ ఆడమని. ఆ గేమ్లో ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారని, బాత్రూంలో పోయి డోర్ వేసుకుని నాకు కెప్టెన్సీ కండక్టర్ ఇవ్వలేదు, ఇస్తేనే నేను బయటకు వస్తానని ఏడొస్తుంది స్వామి, ఏడొస్తుంది. ఇలాంటి కంటెస్టెంట్ మీకు నచ్చింది? నేనైతే నాకు తప్పు అనిపిస్తే తప్పనే చెప్తా, రైట్ అనిపిస్తే రైట్ అనే చెప్తా. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. ఒకరిని ఎత్తడం ఒకరిని దించడం ఇవేమి ఉండవు. ఓకేనా, లిటరల్లీ నాకైతే తప్పు అనిపించింది. ఆ తర్వాత సూపర్గా ఆడారు స్వామి పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. వాళ్ళిద్దరి దగ్గర పోయి నాకు ఇవ్వండి ఛాన్స్ అని అడుక్కుంటేస్తారా, గేమ్ ఆడితేస్తారు. ఆ తర్వాత భరణి గారు కూడా ఈరోజు నాకు ఫేర్ అనిపించారు. ఓకేనా, ఎక్కడ ఒకరికి బయాస్డ్గా నాకు ఎక్కడ అనిపించాల. ఓకేనా, ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు, ఇద్దరిని గేమ్ ఆపారు. పాస్ చేయాలనుకున్నప్పుడు పాస్ కూడా చేశారు దెబ్బలు తగులుతున్నప్పుడు. తనూజ గారు ఒకరికి మీరు గెలిపించాలంటే గెలిపించేయండి, వాళ్ళకే ఇచ్చేయండి గెలుపు అంటున్నారు. లిటరల్లీ ఒకసారి భరణి గారు మీకే హెల్ప్ చేశారు. ఓకేనా, అక్కడ ముందెళ్ళింది ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ ముందెళ్తే ఒకసారి మీకే ఇచ్చేసారు. వాళ్ళు రూమ్లో నుంచి అలా తీసుకుని వచ్చారు బాల్ని. తీసుకుని వస్తే 50% మీది ఉంది, 20% వాళ్ళది ఉందని, మీ బ్లూ టీమ్ 20% ఉందని చెయ్యట్లా మీకు ఇచ్చేసారు విన్నింగ్. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడాల పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్. ఓకేనా, కానీ ఇమాన్యుల్కి దెబ్బ తగిలి కింద ఉంటే పడిపోయి ఉంటే అక్కడ గేమ్ పాస్ చేస్తుంటే భరణి గారు తనూజ గేమ్ పాస్ చేయదు, ఎందుకు పాస్ చేస్తున్నారని మాట్లాడుతుంది. అదే నీకు దెబ్బ తగిలితేనేమో గేమ్ అయితే పాస్ చేయొచ్చు, వేరే వాళ్ళకి దెబ్బ తగిలితే గేమ్ పాస్ చేయకూడదు. అసలు ఈ మెంటాలిటీ అనేది అర్థం కావట్లా. సంజన గారు 2 వరస్ట్ అనిపించారా. ఆమె ఏ టీము? ఎల్లో టీము. ఆ టీంలో ఆమె ఆడుకోవాలా, అవునా కదా? ఇక్కడికి వచ్చేసి రెడ్ టీంకి హెల్ప్ చేస్తానంటున్నారు ఏంటి? అదైతే నాకు అస్సలు నచ్చలేదు. సుమన్ శెట్టి గారు నీట్గా మాట్లాడారు. మనం గెలవడానికి ఆడమ్మా, ఫస్ట్ పక్కన వాళ్ళు కాదు, ముందు మనం గెలవాలా, మనం గెలవంది వాళ్ళకి ఇస్తే ఏం ప్రయోజనము అని గట్టిగా మాట్లాడారు సుమన్ శెట్టి గారు. సూపర్ అనిపించారు. ఓకేనా, ఆ తర్వాత రీతు ఓవర్ అయితే తనూజ పోయి బాత్రూంలో ఏడొస్తుంది. ఏమో కూడా పోయి నువ్వు ఏడుస్తున్నావు నేను కూడా ఏడుస్తాను, నువ్వు ఏడుస్తున్నావు నేను కూడా ఏడుస్తా అని వెళ్ళి ఏడొస్తుంది. ఏడ్చేది ఏంది? గేమ్ ఆడి గేమ్లో నిరూపించుకోవాలి మీరేంటి అని. నాకైతే అస్సలు నచ్చలేదు. తనూజ గారు ఓవర్. ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ సూపర్గా ఆడారు. రీతు ఇంకా ఓవర్. ఆమె ఏడొస్తుంది, ఏం కూడా పోయి ఏడొస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు నేను ఏడుస్తా, నాకు స్క్రీన్ ప్లేస్ వస్తుందని. భరణి గారు అయితే సూపర్ అనిపించారు. సంజన 2 వరస్ట్. బట్ ఒక్క విషయంలో బెస్ట్ అనిపించింది, ఎందుకంటే మాస్క్ మ్యాన్ వచ్చి మీరు బ్లూ టీమ్ కార్ అంటే లేదు నా బిడ్డ ఇమాన్యుల్ వాడికే ఆడతానన్న మాట బాగుంది. ఫస్ట్ సుమన్ శెట్టి గారు రామారావుతో మీ టీం కోసం మీరు ఆడనమ్మా, ఇది కూడా పాయింటే కదా. ఇదైతే ఎపిసోడ్ హైలైట్ పాయింట్ అండి నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.